మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో నాకు చిరకాల మిత్రుడు 2000 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి సంబంధించినటువంటి సమాయత్తక సమావేశాలు జరిగినప్పుడే నుండి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి సారథ్యంలో సాగినటువంటి ఉద్యమం నుండి ఈ రోజు వరకు పార్టీ ఆశాశ్వాసగా పనిచేస్తున్నటువంటి ఈనాటి మన అభ్యర్థి కేసీఆర్ గారి నిండు ఆశీస్సులున్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి మా గౌరవ అన్నా తమ్ముళ్ళందరికీ, స్థానిక కృష్ణారెడ్డి గారికి, స్థానిక ప్రజాప్రతినిధులకు, రాకేష్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, గ్రామ సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ మండలాధ్యక్షులకు, జిల్లా నాయకులకు, గ్రామం నుండి తరలి వచ్చి రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్ కు ద్రోహం చేసి, గణపురానికి మోసం చేసి, పదవుల కోసం ఏ నీచానికైనా ఒడిగడతా ఉన్నటువంటి కడియం కుటుంబాన్ని రాజకీయ భూస్థాపితం చేయడానికి తరలి వచ్చినటువంటి మా కార్యకర్త మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. అందులో గణపురం నియోజకవర్గం విషయానికి వస్తే అత్యంత సున్నితమైనటువంటి ఎన్నిక. మీరందరూ కష్టపడి 4 మాసాల క్రితం కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి నీచానికి ఒడిగట్టినటువంటి రాజకీయ కుటుంబాన్ని నేను చూడలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇది కలంకం గణపురంకు కాదు, వరంగల్ జిల్లాకే కలంకం. ఈ కలంకం బారి నుండి మరి కాకతీయులు పరిపాలించినటువంటి ఈ గడ్డ పవిత్రత ఒక్కసారి మళ్ళీ శుభ్రం కావాలి అనంటే ఈ కలంకానికి కారణమైనటువంటి వాళ్ళను చిత్తుగా ఓడించి డాక్టర్ సుధీర్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించడంలో మనమందరం కూడా పాత్రధారులం కావాలి. గణపురం ఆ బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఈ జిల్లా, ఈ పార్లమెంటు పరిధిలో చూసినా, ఈ నియోజకవర్గ పరిధిలో చూసినా, ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చూసినా, దేశ అవసరాల రీత్యా చూసినా, రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అఖండమైనటువంటి మెజార్టీతో గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. దేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి లేని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పరిపాలన అంటే నేను నాకున్నటువంటి అవగాహనతో చూసిన ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి పనిచేసి ప్రజల పక్షాన పాలక వర్గాలను నిలదీస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల్ని చేస్తుంటారు. అది చేసి చూపించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఉద్యమ సందర్భంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని, తెలంగాణ ప్రజల్ని సమీకరించేటువంటి క్రమంలో
తెలంగాణ ప్రజల్ని శక్తిగా మరిచేటువంటి క్రమంలో తన నోటే పదునైనటువంటి మాటే పదునైనటువంటి ఆయుధంగా తెలంగాణ జాతిని కదిలించిండు. 4 కోట్ల ప్రజలను ఏకం చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా మనసుకు మస్తిష్కానికి పని చెప్పిండే తప్ప ఆ రకంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ పరిపాలకుడు చూపించనటువంటి విజ్ఞత, ఏ పరిపాలకుడు చూపించనటువంటి దార్శనికత ద్వారా భారతదేశంలో రాష్ట్రం సాధించబడి 10 సంవత్సరాల్లోనే ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల స్థితికి తెలంగాణను తీసుకుపోయిండు అని అంటే అది మనసు మస్తిష్కం పనిచేస్తే ఈనాటి ముఖ్యమంత్రి వ్యవహార శైలి చూస్తా ఉన్నాం. మొన్ననో నన్ను ఎవరేం చేయలేరు అని అన్నాడు. ఇవాళ ఇద్దరు నా ఎంబడి పడ్డారు, ఏం చేస్తారో తెలుస్తలేదు అంటున్నారు. సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఏం మాట్లాడాలి, ఏ హోదాలో ఉన్నాం, ఎటువంటి భరోసా ఇవ్వాలి. డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు ఏమన్నాడు, 9వ తారీఖు నాడు వండి ఇంకా తీసుకోనోళ్ళుంటే తీసుకోండి అని అన్నాడు. ఇవాళ మళ్ళీ ఆగస్టు వరకు ఆగాలంటా ఉన్నాడు. ఎందుకు ఆగస్టు వరకు ఆగాలంటున్నాడు? ఈలోగా పార్లమెంట్ ఎన్నికలైపోతాయి, స్థానిక సంస్థలు ఎన్నికలైపోతాయి. అయ్యో వీళ్ళ ఓట్లు ఇస్తేనే ఇవి వస్తాయి కావచ్చు అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని కల్పించి ఓట్లు దండుకునేటువంటి కుట్ర సాగుతా ఉన్నది. కాబట్టి ఈ 4 మాసాల కాలంలో వాళ్ళ అసమర్థత బయటపడ్డది. కాబట్టి మనమందరం కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోతుందనేటువంటి అనుకున్నటువంటి వాళ్ళం లేం. కానీ జరిగిపోయింది. కసితో పనిచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాల్లో మనం జయకేతను ఎగరవేస్తే రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ ఖచ్చితంగా తారుమారైతాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు మనకు దక్కింది. కాబట్టి మనం అనేక కోణాల్లో ఆలోచించి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. సుధీర్ గారిది చాలా నీటి చరిత్ర. నాకు వ్యక్తిగతంగా 20 సంవత్సరాల నుంచి తెలుసు. వారు భీమదేవరపల్లి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా చూస్తా ఉన్న క్రమశిక్షణకు, మంచితనానికి, నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరైనటువంటి సుధీర్ గారు ఒకవైపు ఉన్నారు. మోసానికి, దగాకు, వంచనకు, అవినీతికి, అరాచకానికి, స్వార్థానికి మారుపేరైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా మనం ఓడించి మన అభ్యర్థిని గెలిపించుకొని మరొక్కసారి వరంగల్ ఘనతను కేసీఆర్ గారికి, ఢిల్లీకి తెలియజెప్పుకునేటువంటి అవకాశం దక్కినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మన కేంద్రంలో మన సంఖ్య నిన్న మొన్న చూస్తున్నాం. మోడీ గారు మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు, ఇద్దరికి ఎవ్వరికి కూడా ఆత్మవిశ్వాసం లేదు. ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి అధికారంలోకి వస్తామనేటువంటి నమ్మకం ఎవరికి లేదు. వాతావరణం అంటే బీజేపీ వాళ్ళ అంతర్గత లేదా వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు గణనీయమైనటువంటి స్థానాలను కోల్పోతున్నారు. అవసరమైతే అంటే పరిస్థితులు ఒక రకంగా సంకీర్ణం దిశగా ప్రయాణిస్తున్నాయి. కాబట్టి సంకీర్ణాల కాలంలో 6-7 సీట్లు రావడం కూడా అద్భుతమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం దక్కుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి ఈ తరుణంలో మనం ఒక్కొక్క అభ్యర్థిని కూడా మనమే అభ్యర్థిగా భావించి గెలిపించుకునేటువంటి బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, సుధీర్ గారి కారు గుర్తు మీద గణపురం నియోజకవర్గం, వరంగల్ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వాలనేటువంటి కసితో ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.